జీ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. మీ జాతకంలో ఎటువంటి సమస్యలున్నా, మీ భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనుకుంటున్నా, మీరు మా ఐవీఆర్ఎస్ నంబర్స్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకున్నట్లయితే మేమే మీకు కాల్ చేస్తాం. జ్యోతిష శాస్త్రంలో డాక్టరేట్ పొందిన మన తొలి తెలుగు మహిళ డాక్టర్ సంధ్యాలక్ష్మి గారు మీ సమస్యలకి పరిష్కార మార్గాల్ని సూచిస్తారు. మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిన మా ఐవీఆర్ఎస్ నంబర్స్ 125553 505101063. ఈ నంబర్స్కి కాల్ చేసి మీ పూర్తి డీటెయిల్స్ అంటే పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన స్థలంతో పాటు మీ సమస్య ఏంటో కూడా వివరంగా చెప్పండి. ఈ వివరాలన్నీ ఏవి లేని వారు ప్రశ్న జాతకం ద్వారా కూడా మీ జాతక సమస్యకి పరిష్కార మార్గాన్ని పొందొచ్చు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే రిజిస్టర్ చేసుకోండి. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అమ్మ సంధ్యాలక్ష్మి గారు. ప్రేక్షకులకి నమస్కారం. సంధ్యాలక్ష్మి గారు, మనం గత కొన్ని వారాలుగా గ్రహాలకి సంబంధించిన రుచులు, ఆహార నియమాల గురించి చెప్పుకుంటున్నాం కదా. మరి ఈ వారం శుక్ర గ్రహానికి సంబంధించిన ఆహార నియమాలు, రుచుల గురించి చెప్తారమ్మా? శుక్రుడికి పులుపు శుక్రగ్రహానికి సంబంధించిందనమాట. ఓకే. అయితే శుక్రుడు ఎవరికైనా జాతకంలో అనుకూలంగా ఉండి బలంగా ఉంటే వాళ్ళు పులుపు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. కొంత పులుపు ఎక్కువ తిన్న వాళ్ళకి ఏమీ కాదు, చాలా అంత పుల్లగా ఉంది ఎలా తింటున్నారు ఈ వయసులో అనుకుంటూ అవును అంటాం. కానీ ఆ పులుపుని ఇష్టపడుతూ ఉంటారు, తిన్నా హరాయించుకుంటూ ఉంటారు. మరి ఈ పులుపు ఎక్కువగా తింటే అసిడిటీ వస్తుంది అంటారు కదా, మరి దాని సంగతి ఏంటమ్మా? అంటే అతి సర్వత్ర వర్జయేతని ఎవరైనా సరే ఎక్కువగా తింటే ఎవరికైనా కూడా ఇబ్బంది కలుగుతుంది. అవును. ఇప్పుడు మనం చెప్పుకునేది ఏమిటి, జాతకం అనేటువంటిది మనం పుట్టిన సమయానికి పూర్వజన్మలో మనం చేసినటువంటి వాటికి సంబంధించి పాపపుణ్యాలకు సంబంధించి గ్రహస్థితి ఉంటుంది. దాన్ని మాత్రమే మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. మరి ఇప్పుడు చేసే వాటి గురించి కూడా చెప్పుకోవాలి కదా. శరీర స్థితికి ఏదైనా కూడా ఎక్కువగా తినకూడదు. కాకపోతే ఏమిటంటే శుక్రగ్రహం బాగా లేదనుకోండి, నీచులో ఉన్నాడు, పవర్లెస్ గా ఉన్నాడు, మనకి రోగస్థానానికి సంబంధించి ఉన్నాడంటే దాని వలన పులుపు తినటం వల్ల మనకి అనేక రోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అనుకూల స్థితిలో ఉండి బలంగా ఉన్నాడు అనుకోండి, కొంతమేర తిన్నా కూడా వాళ్ళకి ఇబ్బంది కలగదు. అంటే ఎక్కువ పులుపు తినడం వల్ల ఎటువంటి జబ్బులు వస్తాయంటారమ్మా? ఎక్కువ పులుపు తినటం వల్ల ఎటువంటి జలుబులు, అందరికీ తెలిసినటువంటిది పులుపు ఎక్కువగా తింటే యాసిడిటీ అవుతుంది. యాసిడిటీ వల్ల గ్యాస్ ఫామ్ అవుతుంది, అల్సర్స్ వస్తాయి. అంటే కుజ శుక్రులు కలిసి ఉన్నప్పుడు అల్సర్స్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత శుక్రుడి వలన మనకి ఈ పులుపు ఎక్కువ తినటం వలన దంతరోగాలు వస్తాయి. మీరు గమనించండి, బాగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళైనా సరే ఒక రవ్వ పులుపు ఎక్కువగా తిన్నప్పుడు పళ్ళు జిగురు లాగేస్తూ ఉంటాయి. ఎందుకంటే అది దంతరోగాలకి దారి తీస్తుంది. ఓకే. మాధవ నిదానం అని మనకి ఆయుర్వేద గ్రంథంలోను, లఘుత్రయంలోను, బృహత్రయంలోను ఆయుర్వేద గ్రంథాల్లో కూడా మనకి చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఎవరు ఎక్కువగా పులుపు తింటే వాళ్ళకి చూపు మందగిస్తుందిట. ఓకే. సో ఇన్ని కారణాలు ఉన్నాయి కాబట్టే వాళ్ళు దాన్ని తినకుండా తగ్గించి తింటే మంచిది. అంతేకాకుండా మూత్రాశయ సంబంధమైనటువంటి రోగాలు, వ్రణాలు, కురుపులు, తర్వాత ఓవ్యులేషన్ కి ప్రాబ్లమ్స్, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం. ఓకే అమ్మా, మనకి కాల్ సిద్ధంగా ఉంది. శ్రీలత లైన్ లో ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. హలో శ్రీలత గారు. శ్రీలత అండి, చెప్పండి. ఒకసారి మీ బర్త్ డీటెయిల్స్ చెక్ చేద్దాం. అంటే మీ అమ్మాయి అండి శ్రీలత? అవునండి, ఇప్పుడు శ్రీలత మాట్లాడబోతుంది. హలో శ్రీలత, ఒకసారి బర్త్ డీటెయిల్స్ చెక్ చేసుకుందాం. 29వ తారీఖు 10వ నెల 1976 సంవత్సరం. మీరు పుట్టిన సమయం 6:50 నెల్లూరులో సాయంకాలం పుట్టారు. అవునండి. ఓకే, ఒకసారి మీ సమస్య సంధ్యాలక్ష్మి గారితో చెప్పండి అమ్మా. నమస్కారం అమ్మా. నమస్తే అండి, చెప్పండి. మరి నాకు 6 ఫిబ్రవరి 1998 లో మ్యారేజ్ అయిందండి. మ్యారేజ్ అయిన దగ్గర నుంచి అన్ని సమస్యలే. అతను ఒత్తిడి వల్ల విడాకులకి అప్లై చేయాల్సి వచ్చింది. అది 2007 లో కేసు వేసాం. ఆ రోజు నుంచి ఇవాళ దాకా అది సాగుతూనే ఉంది కానీ తెగట్లేదు. అతను కాపురం చేయడు. ఇప్పుడు మళ్ళీ విడాకులు ఏది పెండింగ్ గా ఉంది. ఇప్పుడు అతను చూసుకునే పరిస్థితి అయితే లేదు. అది విడాకులు అనేది ఉందంటారా? మీ జాతకంలో అమ్మ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ జాతకంలో అసలు పెళ్లి కాకముందే మీరు జాతకం చూపించుకుని ఉండవలసింది. మీ జాతకంలో భర్తతో విడిపోయే యోగాలు ఉన్నాయి. ఇలాంటి వాళ్ళకి నేను చాలాసార్లు ప్రోగ్రాంలో చెప్పాను, పెళ్లి కాకముందే జాతకం చూపించుకోండి. విడిపోయే యోగాలు కానీ వైధవ యోగాలు కానీ ఉంటే తప్పనిసరిగా రావి చెట్టుతో కానీ, కుంభ వివాహం కానీ, విష్ణు ప్రతిమతో వివాహం కానీ ముందే చెయ్యాలి, దోష పరిహారం చేసుకోవాలి అని చెప్పేసి అనేక సార్లు చెప్పాం. మీకు కూడా పెళ్లి కాకముందు అది చేసి ఉంటే బాగుండేది. సరే అయిపోయింది, పెళ్ళి అయిపోయింది, మీకు ఇప్పుడు విడాకులు కూడా పొందేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఇంకో 1 year దాకా ఇది సాగుతుంది. 1 year దాకా మీకు విడాకులు వచ్చేటువంటి అవకాశం లేదు, ఆ తర్వాత వస్తాయి.
మీ సమస్యకి పరిష్కారం దొరికింది కదమ్మా. ఓకే. సో అంటే ఇటువంటి జాతకంలో ఇటువంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ముందుగా మనం పెళ్లి చూసుకుని కాకముందే చూసుకోవాలి, పెళ్లి కాకముందే పరిహారాలు చూసుకోవాలి. పులుపు తిన్నప్పుడు దంత సమస్య అంటే అప్పుడు కొంచెం జివ్వం అన్నట్టు అనిపిస్తుంది. దానివల్ల దంతానికి సంబంధించిన ఇంకా ఎటువంటి సమస్యలు వస్తాయండి? ఎటువంటి సమస్యలు అంటే ఇప్పుడు ముఖ సంబంధం ఈ రెండో ఇంటికి సంబంధం ఏర్పడి ఆ రెండో ద్వితీయ స్థానానికి, ముఖ స్థానానికి, ఆహార స్థానానికి శుక్రుడు రోగస్థాన సంబంధం కలిగి శనితో కానీ కలిసి ఉంటే తప్పనిసరిగా వీళ్ళకి పయోరియా వ్యాధి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. పయోరియా అంటే పళ్ళ మధ్యలో బాగా చిగుళ్ళు వాచిపోయి చీమ్ పట్టేసి అవునమ్మా. ఈ ఇబ్బంది కలిగేటువంటి అవకాశాలు ఏర్పడతాయి. అందులో రాహు సంబంధం కూడా ఉంటే మౌత్ అల్సర్స్, కుజుడు రాహు ఉండడం వల్ల ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తాయి, కురుపులు ఏర్పడుతూ ఉంటాయి. అందుకని చెప్పేసి కొంచెం పులుపు తక్కువగా తినాలి అంటారు. అంటే ఒక్క పులుపు తినటం వల్లనే ఈ రోగం వస్తుంది ఇక్కడ అర్థం కాదు. శుక్ర సంబంధంగా ఉండేటువంటి వాడికి మనం చెప్పుకుంటున్నాం. ఓకే. అలాగే చిన్నపిల్లలకి కంటికి సంబంధించిన క్యాన్సర్ వస్తుందని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమమ్మా? అది నిజం, ఎంతవరకు నిజం కాదు, నిజం. ఈ రోజులో నానాటికి దాని సంఖ్య పెరిగిపోతోంది. దాన్ని ఏమిటంటే చిన్నపిల్లల 5 సంవత్సరాల లోపల పిల్లలకి మాత్రమే కంటి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని రెటినోబ్లాస్టోమా అంటారు. అంటే కంటిలో క్యాన్సర్ ఏర్పడుతుంది. ఏర్పడినప్పుడు ఏం చేస్తారంటే అది మెదడికి పాకి ఆ ప్రాణికి, ఆ పిల్లవాడికి ఇబ్బంది కాకూడదు, ప్రాణహానికి రాకూడదని చెప్పేసి కన్ను తీసేస్తారు, కన్ను పీకేస్తారనమాట. మేము పరిశోధన చేస్తున్నప్పుడు ఒక 5 శుక్రవారాల్లో నేను 70 కేసులు తీసుకోగలిగాను. అంటే ఎంత తీవ్రంగా ఉంది, ఎంత మందికి వస్తుంది అనేది చూడండి. ఇదేమిటంటే జన్యు సంబంధంగా వంశపారంపర్యంగా ఎవరికైనా 7 తరాల్లో ఎవరికైనా క్యాన్సర్ ఉండి ఉన్నా, లేదా ఒక్కొక్కసారి మేనరిక సంబంధాల్లో కూడా ఇది అంటే రక్త సంబంధాలు జన్యుపరమైన అంటున్నారు కదా. పూర్వకాలంలో కంటి క్యాన్సర్ ఉందా అమ్మా? అంటే ఇప్పుడిప్పుడే క్యాన్సర్ అనే వ్యాధి ఇప్పుడే ఉందని మనం అనుకుంటున్నాము. పూర్వకాలంలో కూడా ఉంది. ఎప్పుడూ ఉంది, తక్కువ అని చెప్పాలి. ఓకే. అయితే ఇప్పుడు వెలుగులోకి రావడానికి మనకి మీడియా కారణం. అవును. ఇప్పుడు కూడా ఈ వ్యాధులు ఉన్నాయి. ఆయుర్వేదంలో వీటికి నివారణలు మనకి జ్యోతిష గ్రంథాల్లో, ఆధ్యాత్మిక గ్రంథాల్లో అనేకం కనిపిస్తాయి. కాకపోతే మీడియా వల్ల మనకి ఎక్కువ ప్రచారంలోకి వచ్చి మనకి ఎక్కువ సంఖ్య తెలుస్తోంది. ఓకే అమ్మా, మనకి కాలర్ సిద్ధంగా ఉన్నారు. సుప్రజ లైన్ లో ఉన్నారండి, ఆవిడతో మాట్లాడదాం. హలో. హలో మేడం. ఎవరండి మాట్లాడే? సుప్రజ గారేనా? సుప్రజ వాళ్ళ మదర్ని మాట్లాడుతున్నా. ఒకసారి మీ పాప బర్త్ డీటెయిల్స్ చెక్ చేసుకుందాం అండి. ఓకే మేడం. 13వ తారీఖు 3వ నెల 1988. అవునండి. పుట్టింది సాయంత్రం 5:20 ఉదయం 5:25 హైదరాబాద్ లో. అవును. ఓకే, మీ అమ్మాయి సమస్య గురించి చెప్పండి అమ్మా. మ్యారేజ్ సమస్య అండి. ప్రపోజల్స్ ఎన్ని చూసినా సెటిల్ అవ్వట్లేదు అమ్మాయికి. సంబంధాలు చూస్తున్నారా మీరు? అవునమ్మా. ఎప్పటి నుంచి చూస్తున్నారమ్మా? లాస్ట్ 1 year అయిందండి. లాస్ట్ 1 year నుంచి చూస్తున్నారు, కానీ సంబంధం ఎక్కడా కుదరలేదంటారు. అవును మేడం. మీ అమ్మాయికి మే తర్వాత అయ్యేటువంటి అవకాశం ఉందమ్మా? ఓకే మేడం. అబ్బాయి ఎలాంటి అంటున్నా? మంచివాడే వస్తాడు, మీరు కంగారు పడాల్సింది ఏం లేదు. ఓకే. కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత గంధర అనేటువంటి మంత్రాన్ని చెప్పించమని చెప్పండి. ఓకే. బాగానే ఉంది, మీరు కంగారు పడే అవసరం ఏమీ లేదు. బహుశా మీకు బాగా తెలిసినటువంటి అబ్బాయి వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా కనపడుతుంది. అమ్మ సత్యలక్ష్మి గారు, ఇందాక మనం కంటి క్యాన్సర్ గురించి మాట్లాడుకున్నాం కదా, అయితే ఈ కంటి క్యాన్సర్కి కూడా శుక్రుడే కారణం అంటారా అండి? కంటిలోని రెటీనాకి శుక్రుడు కారకుడు. అంటే రెటీనాలోనే రెటినోబ్లాస్టోమా అంటే రెటీనా మీదే ఏర్పడుతుంది. ఒకటేంటంటే సహజ ద్వితీయమైనటువంటి వృషభ రాశికి కూడా కంటికి సంకేతంగా ఉంది. రెటీనాకి కారకుడు శుక్రుడు. రెటీనా మీదే క్యాన్సర్ ఏర్పడుతుంది కాబట్టి ద్వితీయానికి అంటే ఏ కంటికైనా రావచ్చు, మనకి కుడి కంటికి రావచ్చు, ఎడమ కంటికి రావచ్చు. ఆ స్థానాలకి అంటే ద్వితీయానికి కానీ ద్వాదశానికి కానీ శుక్రుడికి, తర్వాత రాహు, శని, కుజులకి సంబంధం, దానితో పాటు రోగ సంబంధం, రోగస్థాన సంబంధం ఏర్పడినప్పుడు కంటిలో క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఓకే. అంటే అలా అని చెప్పేసి ఇంకొకటండి, అందరూ ప్రేక్షకులు కూడా ఇది గమనించాలి. అంటే ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్న వాళ్ళు కానీ రాశిచక్రం, నవాంశచక్రం చూడవచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఎవరికైనా ఈ కాంబినేషన్ ఉందని రాశిచక్రం చూసి, నవాంశచక్రం చూసి మాత్రం నిర్ణయించవద్దు. ఎందుకంటే మెడికల్ అస్ట్రాలజీలో చాలా సూక్ష్మ పరిశీలన చేసిన తర్వాత మాత్రమే రోగ నిర్ధారణ చేస్తాం. ఇప్పుడు కవల పిల్లలు ఉన్నారు, 2 జీవితాలు ఒకే రకంగా గడవవు. 1 నిమిషం తేడాతోనే వాళ్ళు పుడతారు, కానీ ఒకళ్ళు పుట్టడము, ఒకళ్ళు బతికి ఉండడం, ఒకళ్ళు చనిపోవడం కూడా మనకి సంభవిస్తూ ఉంటుంది. అంటే 1 నిమిషం తేడాతోనే చాలా మార్పులు వస్తాయి. అందుకని క్షుణ్ణమైనటువంటి పరిశీలన లేకుండా వీళ్ళకి క్యాన్సర్ వస్తుంది, వీళ్ళకి ఇది అయిపోతుంది అనేటువంటి ప్రిడిక్షన్స్ ఎవరు ఇవ్వద్దు.
ఓకే అమ్మా. అయితే ఇప్పుడు మీరు క్యాన్సర్ అని చెప్పారు, కంటికి సంబంధించిన క్యాన్సర్, పంటికి సంబంధించిన వ్యాధులు ఈ శుక్రుడి కారణం వల్ల రావచ్చు అన్నారు కదా, ఇవే కాకుండా ఇంకా ఏమైనా కూడా రావచ్చా అమ్మా వ్యాధులు? ఇంకా వ్యాధులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉందమ్మా. దానిలో చర్మ వ్యాధులు ముఖ్యంగా వస్తుంటాయి. ఈ చర్మ వ్యాధులు కూడా ఏమిటంటే శుక్రుడికి బుధుడు, శుక్రుడు, రాహు ఈ సంబంధాలు, తర్వాత చంద్రుడు, వీటికి రోగ సంబంధం ఏర్పడినప్పుడు వాళ్ళ జాతకాల్లో చర్మ వ్యాధి ముఖ్యంగా బొల్లి వచ్చేటువంటి అవకాశం. తెలుపు రంగుకి మనకి చంద్రుడు, శుక్రుడు కారకులు. తర్వాత చర్మానికి కారకుడు బుధుడు. ఈ సంబంధాలు కలిగి రోగస్థాన సంబంధం కూడా ఏర్పడినప్పుడు తెల్లటి మచ్చలు వంటి నిండా వస్తాయి. సోరియాసిసే కాదు, పాండురోగం, మనకి బొల్లి మచ్చలు వస్తుంటాయి. అవునమ్మా. అవేమిటంటే ఇక్కడ చెప్పేది, డాక్టర్స్ కూడా చెప్పేది ఏమిటంటే మనకి జ్యోతిష్యం సైన్సా కాదా అని చెప్పడానికి ఇక్కడ ప్రత్యేకంగా మనం చెప్పుకోవచ్చు. ఏమిటంటే ఆయుర్వేద డాక్టర్స్ అంతా ఏం చెప్తారు, అలోపతి వాళ్ళు కూడా పులుపు తినకండి, బొలి మచ్చలు ఉన్న వాళ్ళకి పులుపు తింటే బాగా స్ప్రెడ్ అవుతుంది, పులుపు మాని, అది ఏలాంటి పులుపు అయినా సరే పులుపు తినద్దని చెప్తారు. అంటే ఇక్కడ శుక్రుడి కారకత్వం మనం చెప్పుకుంటున్నాం, చర్మానికి బుధుడి కారకత్వం చెప్పుకుంటూ ఉన్నాం, శుక్రుడికి పులుపు అని కూడా చెప్పుకుంటున్నాం. ఆ పులుపు తినద్దు అని చెప్పేసి నిషేధం చెప్తారు. అంటే సైంటిఫిక్ గా ఉందా రీజన్? ఉందండి. ఓకే, మనకి కాలర్ సిద్ధంగా ఉన్నారండి. వెంకటరత్నం గారు లైన్ లో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హలో. హలో మేడం గారు, చెప్పండి. వెంకటరత్నం మీకేం, మీ బాబా అండి? నేనేనండి వెంకటరత్నం, నా పేరేనండి. మీ పేరేనమ్మా? ఓకే, సరే ఒకసారి మీ బర్త్ డీటెయిల్స్ చెక్ చేసుకుందాం. 28వ తారీఖు 6వ నెల 1982 సంవత్సరం 4:15 సాయంత్రం వైజాగ్ లో పుట్టారు మీరు. వైజాగ్. ఓకే, మీ సమస్య గురించి సంధ్యలక్ష్మి గారితో మాట్లాడండి. నమస్కారం అమ్మా, చెప్పండి. నమస్తే అండి. అంటే నాకు పర్మనెంట్ ఉద్యోగం అంటే లేదు, గవర్నమెంట్ దాంట్లో చేస్తున్నాను కానీ అది పర్మనెంట్ అవుతుందా లేదా, కొంచెం ఇంట్లో చికాకులు ఉన్నాయి. అంటే అప్పులు ఏవి తీరట్లేదు, పిల్లల వల్ల కూడా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. అందుకని ఈ పరిస్థితి ఎలా ఉంటది ముందు ముందు అని. ఏం లేదమ్మా, మీకు ఏలినాటి శని నడుస్తోంది, దానివల్లనే ఇవి భయాలు అన్నిటికీ రాహు కారణం. రాహు మహర్దశ నడుస్తోంది, భయపడాల్సినటువంటి అవసరం ఏం లేదు. అప్పులు తీరడం కోసం అని చెప్పేసి రోజు పొద్దున్నే తెల్లవారుజామున లేసి గణపతికి దీపారాధన చేసి గరిక పెట్టండి. గరిక పెట్టి ఓం శ్రీ గణేశ రుణం చింది అని కనీసం ఒక 2 గంటలు జపం చేయండి, మీ అప్పు తీరిపోతుంది. మంగళవారం అప్పులు తీరుస్తూ ఉండండి, చేతనైనంత కొద్దిపాటికైనా సరే మంగళవారం తీర్చడం మొదలు పెట్టండి, మీ అప్పులు తొందరగా తీరిపోతాయి. ఏలినాటి శని నడుస్తోంది కాబట్టి మీకు పనులు సజావుగా అవ్వట్లేదు, తొందరగా అవ్వట్లేదు. అందుకని శని కోసం కూడా మీరు పరిహారాలు చేసుకోవాలి. శని జపం చేయించండి, శనివారం ఉపవాసం ఉండి నవగ్రహాలకి ప్రదక్షిణలు చేయండి. ఆ తర్వాత మీకు ఉద్యోగం పర్మనెంట్ కావాలి అంటే మాత్రం లలితా సహస్రనామాల్లో మీరు రాజరాజేశ్వరి నుంచి సాగర మేఖల వరకు రోజు 108 సార్లు చదవండి. ఒకసారి లలిత పూర్తిగా పారాయణ చేసిన తర్వాత ఇది 108 సార్లు ఈ నామాలు చదవండి, తప్పకుండా మీకు పర్మనెంట్ అవుతుంది. ఓకే వెంకటరత్నం గారు, విన్నారు కదండి, మీ సమస్యకి పరిష్కార మార్గం చెప్పారు కాబట్టి ఆ రెమెడీస్ అన్ని తప్పకుండా పాటించండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండి. ఓకే, ఇప్పుడు మీరు చెప్పారు కదా కంటికి సంబంధించిన వ్యాధులు కాకుండా, దంత సమస్యలు కాకుండా చర్మ వ్యాధులు కూడా వస్తాయని, ఇవన్నిటికీ నివారణకి ఏదైనా ఉందా అండి? నివారణకి ఏమిటంటే ఎవరెవరి జాతకంలో ఒక్క శుక్రుడు అంటే శుక్రుడు మాత్రమే కాదు, శుక్ర సంబంధాలు ఏర్పడినప్పుడు ఇలాంటి జబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ జబ్బుల్లో పులుపు తినకూడదని కూడా చెప్తారు అనే విషయం మనం ఆహారపరంగా చెప్పుకుంటూ ఉన్నాం. అయితే ఒక్కొక్కరి జాతకంలో రోగస్థానానికి అధిపతి ఎవరై ఉన్నాడు, శుక్రుడు అతనితో కలిసి ఉన్నాడా ఇత్యాదులు తెలుసుకుని వాళ్ళు ఆ గ్రహాలకి ఆ అధిదేవతలకి కూడా పరిహారాలు చేసుకోవాలి. ఇక్కడ శుక్రగ్రహం గురించి మనం ముఖ్యంగా చెప్పుకుంటున్నాం కాబట్టి శుక్రగ్రహానికి ఏమిటంటే అధిష్టాన దేవతలు, స్త్రీ దేవతలు అని చెప్తారు. అందుకని చెప్పేసి లలితా సహస్రనామం చేసుకోవడం, అమ్మవారి పూజ చేయటం వల్ల ఎక్కువగా నివారణ జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అందరూ చెప్తున్నారు కదా మూఢం ప్రారంభమైంది అంటున్నారు, అసలు ఈ మూఢం అంటే ఏంటి చెప్తారమ్మ మాకు? మూఢం అసలు మామూలుగా మనం అర్థం చెప్పుకోవాలి అంటే తెలివి లేనిది, పని చేయలేనిది అని అర్థం చేసుకోవాలి. కాకపోతే జ్యోతిష్య పరిభాషలో మనకి మూఢం అంటే ఏదైనా ఒక గ్రహం రవికి దగ్గరగా వచ్చినప్పుడు ఆ గ్రహం అస్తంగత్వం పొందింది, అస్తంగతుడయ్యాడు, మూఢం వచ్చింది అని చెప్పుకుంటాం. ఓకే, అయితే శుభకార్యాలు చేయడానికి పనికి రాదు కాబట్టి గురుమౌఢ్యం, శుక్రమౌఢ్యం అంటే గురువు రవి దగ్గరికి వచ్చినప్పుడు గురుమౌఢ్యం ఏర్పడుతుంది, శుక్రుడు రవి దగ్గరికి వచ్చినప్పుడు శుక్రమౌఢ్యం ఏర్పడుతుంది. ఇవి అత్యంత శుభప్రదమైనటువంటి గ్రహాలు కాబట్టి ఈ గ్రహాలకి మౌఢ్యం వచ్చినప్పుడు అస్తంగతులు అవుతారు కాబట్టి వాటి ప్రభావం మన మీద శుభ ప్రభావం పనిచేయదు కాబట్టి ఆ సమయంలో శుభకార్యాలు ఇవి చేయకూడదంట. ఓకే అమ్మా, మనకి ఇంకొక కాల్ సిద్ధంగా ఉంది. ప్రకాష్ గురించి రిజిస్టర్ చేశారు, వాళ్ళ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో, ఎవరండి మాట్లాడేది? నమస్తే, నేను సూర్యభవాని ప్రకాష్ ఫాదర్. ఓకే అండి, ఒకసారి మీ బాబు బర్త్ డీటెయిల్స్ చెక్ చేసుకుందాం.
సరే అమ్మా. జూన్ 20వ తారీఖు 1986 సంవత్సరం కదా మీ బాబు పుట్టింది. అవునమ్మా. బాబు పుట్టిన సమయం నైట్ అంటే అర్ధరాత్రి 1:19 అవునమ్మా. కరెక్టే కదండి? నందిగామలో జన్మించాడు మీ బాబు. మరి సమస్య గురించి సంధ్యలక్ష్మి గారితో మాట్లాడండి. నమస్కారం అండి, నమస్తే అమ్మా. చెప్పండి. బాబు మ్యారేజ్ గా ఎప్పుడు అవుతుంది ఏమిటని అడిగాడు. చూస్తున్నారా సంబంధాలు? చూస్తున్నామమ్మా. ఇష్టపడుతున్నాడా అవన్నన్నా? ఏం లేదు, అటువంటిది ఏం లేదు. 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 క్రియేటివిటీ ఇతనికి చాలా ఉందా? ఉందమ్మా. ఉందే అందే. పంచమంలో శుక్రుడు ఉన్నాడు. వివాహం ఇతనికి ఈ మే తర్వాత ఎటువంటి అవకాశం ఉందండి. మీరేం కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే మ్యాచింగ్ బాగా చూడండి. ఏలినాటి శని కూడా నడుస్తోంది కాబట్టి శనికి కూడా మీరు పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం బాగా కనపడుతోంది. దానికి తోడు ఇతనికి పునరపు ఉందండి. ఒక సంబంధం ఏదైనా దగ్గర దాకా వచ్చి తప్పిపోయేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి కంగారు పడాల్సింది ఏం లేదు. ఇదివరకే అది జరిగిందనుకోండి, ఇప్పుడు ఆ దోషం కూడా ఉండదు. సంబంధాలు చాలా వస్తున్నాయమ్మా. వచ్చి ఇలాగే అయిపోతుందనే బేస్ లో అనుకుంటుంటే అది రావడం మళ్ళీ తగ్గిపోతుంది. మీరు ఒకసారి కన్యా పాశుపత మంత్రంతో శివుడికి రుద్రాభిషేకం చేయించండి. ఈ మే తర్వాత తప్పనిసరిగా మీ అబ్బాయికి పెళ్ళవుతుంది. ఓకే, విన్నారు కదండి. సో త్వరలోనే మీ ఇంట్లో శుభకార్యం జరగబోతుంది కాబట్టి మీరు ఏం చింతించాల్సిన అవసరం లేదు. ఓకే అండి, మనకి ఈ శుక్రమూఢం అంటారు కదా, ఇది ఎన్ని రోజులు ఉంటుందండి? ఈసారి అయితే మనకి ఇప్పుడు 18వ తారీఖు ప్రారంభమైనటువంటి ఫిబ్రవరి 18కి ప్రారంభమైనటువంటి మౌఢ్యము ఏప్రిల్ 13 వరకు ఉంటుంది. అయితే ఎప్పుడు అంటే దాదాపు 2 నెలల కాలం మనకి ఈసారి ఉంటుంది. కానీ ప్రతిసారి ఇలాగే ఉండాలి అనేటువంటి నియమం ఏం లేదు. ఓకే, ఇది రవి శుక్ర గమనం మీద, గమన వేగాల మీద ఆధారపడి ఉంటుంది. ఒకసారి ఎక్కువ రోజులు ఉండొచ్చు, ఎక్కువ రోజులు ఉండొచ్చు. అంటే రవికి శుక్రుడికి వేగం ఇంచుమించుగా గమన వేగం ఒకే రకంగా ఉంటుంది. ఓకే, అందుకని ఎప్పుడైనా శుక్రానికి శుక్రమౌఢ్యం వచ్చిందంటే కొంచెం ఎక్కువ కాలం, అంటే వాటి మధ్యలో దూరం ఏర్పడడానికి కొంచెం సమయం ఎక్కువ పడుతుంది. అందుకని ఎక్కువ కాలం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఎప్పటికప్పుడు ఆ గమనాల్ని బట్టి మనం నిర్ణయించుకోవాలి తప్ప ప్రతి సంవత్సరం ఇన్ని రోజులు ఉంటుంది అని ఎవరు చెప్పలేరు. ఓకే, ఆయా సమయంలో వాటి వేగాన్ని బట్టి ఉంటుంది. అమ్మ, మరి మీరు శుక్రమూఢం అంటున్నారు కదా, ఈ మూఢంలో చేయకూడని పనులు ఏమేమి ఉన్నాయమ్మా? శుక్రమూఢ్యంలో శుభకార్యాలు ఏవి చేయకూడదు. అయితే కొన్ని పనులు చేసేటువంటి అవకాశం చేయవచ్చని కూడా మనకి శాస్త్రం చెప్తోంది. అయితే ఏ పనులు శుక్రమూఢ్యంలో చేయాలి, ఏ పనులు చేయకూడదు అనేటువంటి విషయం మళ్ళీ ఎపిసోడ్లో చెప్పుకుందాం. అవును, అంటే చాలా పెద్ద మ్యాటర్. చాలా విషయాలు ఏవేవి చేయకూడదు అనే దానికి చాలా పెద్ద లిస్ట్ ఉంది. చేయదగినవి మాత్రం చాలా తక్కువ ఉన్నాయి. సమయం కూడా ఎక్కువగా లేదమ్మా, ఇంత పెద్ద మ్యాటర్ అని నేను అనుకోలేదు. సరే, మరొకసారి వివరంగా దీని గురించి మాట్లాడుకుందాం. వచ్చే ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. ఓకే, చూసారు కదా ఇవాళ శుభమస్తు కార్యక్రమాన్ని. మరి మీకేమైనా సందేహాలు ఉంటే, మీ జాతకంలో ఏవైనా సమస్యలు ఉంటే మా ఐవీఆర్ఎస్ నెంబర్స్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. మీ సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిన మా ఐవీఆర్ఎస్ నెంబర్స్ 125563 505101063. మళ్ళీ శుభమస్తు కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి నమస్కారం.